ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక పక్కన ఇండ్లల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక స్టవ్ పోతుంది, లేకపోతే ఏసీ ఉంటే ఏసీ పోయింది, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పోయింది, ఎలక్ట్రానిక్ ఏమున్నా అన్నీ కూడా పోయినాయి. ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువులు లేకుంటే బట్టలు ఇంకా మామూలుగా కాదు, కొన్ని అయితే మామూలుగా ఏదైనా వుడన్ ఉంటే ఆ వుడ్ అంతా కూడా పాడైపోయింది, రీప్లేస్ చేసుకోవాలి, వార్డ్రోబ్స్తో సహా పూర్తిగా పోయినాయి. దానికి ఏం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. ఈ విధంగా మొత్తం అది ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన ఇది ఉంది. అది రేపు ఎల్లుండికి రేపుకైతే మాకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ బ్యాంకర్స్తో చేయవలసిన పనులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చాం. రెండు కూడా లోన్స్ని రీషెడ్యూల్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద ఉండే భారం తగ్గించడం, ఏమేం చేయగలుగుతామో మొత్తం మనం చేసే పరిస్థితిలో ఉండలేం. కానీ అటు బ్యాంక్స్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి ఏం చేయగలుగుతామో సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. రేపటి నుంచి చర్చల్లో వాళ్ళ అసోసియేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఎవరైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనో లేకుంటే ఒక్కొక్క వర్టికల్ కిరాణా కొట్లు ఉంటే వాళ్ళు ఏదైనా అసోసియేషన్ ఉంటే వాళ్ళని అందరిని ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ సెట్ చేస్తాం. ఇంకొక పక్క ఆటోమొబైల్ మాత్రం ఇమీడియట్ టేకప్ చేసాం. ఇన్సూరెన్స్ ఉండేందుకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. లేని వాళ్ళకి ఏం చేయాలనో దాన్ని కూడా ఆలోచించి ఒక నిర్ణయం చేస్తాం. రెండో ప్రధానమైన నిర్ణయం ఈరోజు ఏదైతే ఇప్పటికీ ఫుడ్ అయితే 3 సార్లు ఇస్తున్నాం. ఈరోజు రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. 82% హైయెస్ట్ వచ్చింది, 72% లాస్ట్లో వచ్చింది. ఓవరాల్గా ఆఫీసర్స్ అందరూ విత్ అడ్వర్స్ సిచ్యువేషన్లో స్ట్రగుల్ చేస్తున్నారు. ఎక్కడైతే బాగా వాటర్ ఉండి ఆ వాటర్ ఉండే ప్రాంతాల్లో అక్కడుండే స్టాఫ్ కూడా నిర్వీర్యం అయిపోయారు. సచివాలయం అనేది డిఫంక్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా బాధితులు. ఎక్కడో ఉంటారు, మొత్తం వాళ్ళ వస్తువులు పోయినాయి, బయట రాలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఏవైనా ఇన్ని సర్కమ్స్టెన్స్లో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తున్నా. రేపు ఇంకా కూడా దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేయడం కోసం ముందుకు పోతున్నాం. ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అర్థం చేసుకున్నారు, అర్థం చేసుకొని నాకు కూడా ఎప్పటికప్పుడు సమాధానాలు చెప్పడం అన్నీ చేస్తున్నారు. దీనివల్ల కూడా నాకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. నేను వేంబే కాలనీకి పోతే ఫుడ్ సరిగా లేదని చెప్పంటే మా వాళ్ళకి చెప్పి అవి టైటన్ చేయమన్నాం. ఈ విధంగా మొత్తం అన్ని సచివాలయాల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందుకు పోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ అయితే సరిపోతుంది, ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానీ ఇస్తే మేమే వంట చేసుకుంటాను కూడా కొన్ని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అది కూడా వ్యూలో పెట్టుకుంటాం. ఇప్పటికి 4 రోజులు అయింది, రేపు 5వ రోజు. అందుకని గ్రాడ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నీ కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. 25 కేజీలు బియ్యం, అదే సమయంలో 1 కేజీ పప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకొక పక్కన పొటాటో 2 కేజీలు, టొమాటో ఆనియన్ 2 కేజీలు ఇస్తున్నాం. ఇవి ఒక ప్యాకేజీ కింద. చక్కెర 1 కేజీ ఇస్తున్నాం. 5 వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ చక్కెర, 1 లీటరు ఆయిల్, అదే సమయంలో 1 కేజీ పప్పు, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు. దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం.